హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ అని చేసాం కదా. సో ఈరోజు ఇంకొక సినారీ అనమాట. బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు సో ఇక్కడ ఫ్యాబ్రిక్ డేటా వేరస్ ఉందన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ డేటా వేరస్లో నాకు మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి. ఏదైతే మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయో ఈ మల్టిపుల్ టేబుల్స్ని నేను లేకస్లోకి ఇంపోర్ట్ చేయాలనుకున్నాను త్రూ డేటా పైప్లైన్స్ ద్వారా. ఓకే, సో ఇది ఎలా చేస్తాం ఏంటి అనేది ప్రాక్టికల్గా విల్ ట్రై టు అండర్స్టాండ్. సో మీరు చూస్తున్నారు ఇది ఫ్యాబ్రిక్ డేటా వేరస్ అనమాట. ఇక్కడ మనకి డిపార్ట్మెంట్, ఎంప్లాయీ, సేల్స్ ఇలా మనకి 3 టేబుల్స్ ఉన్నాయి. ఈవెన్ ఈ క్వెరీ కూడా రన్ చేస్తాను. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో మీరు చూడొచ్చు. సో ఎంప్లాయీ, డిపార్ట్మెంట్, సేల్స్ 3 టేబుల్స్ ఉన్నాయి కదా. ఏదైతే 3 టేబుల్స్ ఉన్నాయో ఈ 3 టేబుల్స్ నాకు ఈ ఫ్యాబ్రిక్ లేక్ హౌస్లోకి రావాలన్నమాట. ఓకే, సో ఇది ఎలా జరుగుతుంది ఏంటనేది చూస్తాను. సో దానికోసం నేను డేటా పైప్ లైన్ ఆల్రెడీ బిల్డ్ చేసింది అనమాట. వెరీ సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. మీరు మన కాన్సెప్ట్స్ అనేవి ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఓకే. సో జనరల్గా యూట్యూబ్లో వీడియో చూడటం అంటే ఏదో చూడటం కాదు. ఫస్ట్ అసలు ఎందుకు ఏంటి అనే క్వశ్చన్ రావాలి నేను. ఓకే, ఇప్పుడు లుక్అప్ యాక్టివిటీ కావచ్చు, ఫర్ ఈచ్ యాక్టివిటీ కావచ్చు, లేకపోతే డిలీట్ చాలా ఉన్నాయి కదా. ఓకే, అసలు ఇది ఎందుకు వర్క్ అవుతుంది ఏంటంటే మీరు కొంచెం ఆలోచించాలన్నమాట. ఇది ఇంపార్టెంట్. ఓకే, అది అలా ఆలోచించకుండా ఊరు చూస్తే ఏం ఉపయోగం ఉండదు ఫస్ట్. ఎందుకంటే తర్వాత మర్చిపోతారు. మీకు సినారీ వచ్చినప్పుడు ఓకే, సో ఇది ఎలా చేయాలని ఒక థాట్ అనేది మీకు జనరేట్ అవ్వాలన్నమాట. అప్పుడే మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నట్టు. ఓకే, సో నేనైతే లుక్అప్ యాక్టివిటీ తీసుకున్నా. ఇది ఎందుకు అనుకుంటే బేసికల్‌గా మనకి సీక్వెల్ సర్వర్ కావచ్చు, లేతే ఫ్యాబ్రిక్ డేటాబేస్ కావచ్చు, లేతే ఫ్యాబ్రిక్ డేటాబేస్ వాటిలో ఉన్న టేబుల్స్ అన్నిటిని పుల్ చేయడానికి యూజ్ చేస్తున్నానన్నమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ రో ఓన్లీ లేకపోతే మల్టిపుల్ రోస్ కూడా డెరైవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు క్వెరీ అనేది. సో దాని తర్వాత ఇక్కడ వచ్చిన అవుట్‌పుట్‌ని నేను ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేశానన్నమాట. చూడొచ్చు డాట్ వాల్యూ అన్నమాట. సో దాని తర్వాత యాక్టివిటీస్‌కొచ్చి ఇక్కడ కాపీ డేటా యాక్టివిటీ తీసుకున్నాను. ఇక్కడ చూడొచ్చు సోర్స్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ డేటా వేరస్ అండ్ సో డిబిఓ స్కీమా. సో ఇక్కడికి వచ్చేసరికి ఐటమ్ డాట్ నేమ్. ఓకే, సో ఏదైతే లుక్అప్ యాక్టివిటీ నుంచి మనకు వచ్చిన అవుట్పుట్ ఫర్ ఈచ్ యాక్టివిటీ, ఇక్కడ ఫర్ ఈచ్ యాక్టివిటీలో ఐటమ్ డాట్ నేమ్ అనమాట. ఎందుకు నేమ్ అంటే సో బేసికలీ ఇక్కడ కాలం నేమ్ ఉంది. సో దట్ ఈస్ కాల్ ఐటమ్ డాట్ నేమ్. ఐటమ్ అనేది ఫర్ ఈచ్ యాక్టివిటీలో ఇటరేటింగ్ ద రికార్డ్స్ కోసం మనం యూజ్ చేస్తాం. సోర్స్ అది అంటే డైనమిక్గా తీసుకుంటుంది. ప్రతి ఇటరేషన్కి ఏదైతే ఐటమ్ వస్తుందో ఆ ఐటమ్ని క్యాప్చర్ చేస్తుంది. దాని తర్వాత డెస్టినేషన్ వచ్చేసరికి సో ఐటమ్ డాట్ నేమ్. ఎందుకంటే ఏదైతే టేబుల్ ఉందో సోర్స్ డెస్టినేషన్లో కూడా అదే టేబుల్ రావాలి. ఓకే, అలా ఎన్ని టేబుల్స్ ఉంటే సోర్స్ లెవెల్లో డెస్టినేషన్ కూడా అన్ని టేబుల్స్ రావాలి కాబట్టి ఇలా ఐటమ్ డాట్ నేమ్ అనేది తీసుకుంటుంది అనమాట. చూద్దాం వర్క్ అవుతుందా లేదా. సో నేను ఆల్రెడీ టెస్ట్ చేస్తానండి. సో వర్క్ అవుతుంది. ఓకే, లెట్స్ ట్రై టు రన్ దిస్. ఇలా ఇదనే కాదు, చాలా సినారీస్ ఉంటాయి అనమాట. మనం బేసిక్ యాక్టివిటీస్, ఫంక్షన్స్ అవి కొంచెం అర్థం చేసుకుంటే చాలా ఈజీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, కొన్ని సినారీస్ కాంప్లికేటెడ్ ఉంటాయి. నేను కాదని చెప్పను, అన్నీ చాలా ఈజీ అని చెప్పను కానీ 80% ఈజీలీ మనం జస్ట్ ఓవర్‌గా ఆలోచించి చేయొచ్చు. ఓన్లీ ఒక 20% మాత్రమే మనకి కొంచెం డిఫికల్టీ ఉంది. సో దానికోసం ఆ బేసిక్ లెవెల్స్ ఏదైతే ప్రాపర్‌గా అర్థం చేసుకుంటారో మీరు ఈజీగా సరైన. అంతేగాని ఏమి అసల ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా ఇక్కడికి ప్రాజెక్ట్ చెప్పు. చాలామంది అంటున్నారు ప్రాజెక్ట్ చెప్పు. ఏంటి ప్రాజెక్ట్ నాకు అర్థం కాదు. కాన్సెప్టే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రాజెక్ట్ చెప్తే ఏమొస్తదో నాకైతే ఇప్పుడు కూడా అర్థం కాదు. ఎందుకు అడుగుతారో మరి. వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉండే మనం చేసేది. ఓకే, ఇన్ ప్రోగ్రెస్, గోయింగ్ ఆన్. ఫస్ట్ టేబుల్ లోడ్ అయింది. సెకండ్ వన్ ఇస్ గోయింగ్ ఆన్. సో ట్రై టు రిఫ్రెష్. ఎంప్లాయ్ వచ్చేసింది కదా. ఓకే, సో డిపార్ట్మెంట్ రన్నింగ్ అవుతుంది. సో డిపార్ట్మెంట్ కూడా వచ్చింది. ఐ థింక్ థర్డ్ వన్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకే, చూడండి థర్డ్ వన్ కదా. ఓకే, సో ఇది కొంచెం టైం తీసుకోవచ్చు.
ఓకే చూడండి. సో థర్డ్ వన్ కూడా మనకి సేల్స్. మీరు కావాలంటే డేటా వెరిఫై చేయండి. ఓకే, సో ప్రతి దాంట్లో కూడా 3 రికార్డ్స్ ఉంటాయి. 101, 102, 103. అంటే మనకి ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ టేబుల్స్ అనేది ప్రాపర్గా లోడ్ అవుతున్నాయి లేదా అది ఇంపార్టెంట్ అనమాట. చూడండి, షోయింగ్ 3 రికార్డ్స్ కదా. ఓకే, ఇక్కడ కూడా డేటా ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా డేటా ఉంటుంది. ఇప్పుడు మీ డౌట్ వచ్చి మళ్ళీ రన్ చేస్తే ఫెయిల్ అవుతుందా లేకపోతే ఇంకేమన్నా అవుతుందా ఒక డౌట్ అయితే రావచ్చు. సో దానికోసం నేను మళ్ళీ పైప్ లైన్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అని మళ్ళీ రన్ చేస్తాను సెకండ్ టైం. ఓకే, సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది, లైక్ 1 minute అలా. ఎందుకంటే సో 3 times ఇటరేట్ అవ్వాలి కాబట్టి, ఎందుకంటే సోర్స్ లో 3 tables ఉన్నాయి కాబట్టి 3 tables అనేది డెస్టినేషన్ నుంచి రిఫ్లెక్ట్ అవ్వాలి. ఓకే, సక్సెస్ అని వస్తుంది కదా. రైట్. కొంచెం సింక్ అనేది టైం పడుతుంది అనమాట. ఒక 30 seconds, ఒక 1 minute దాకా ఉంటుంది ఆ ఎఫెక్ట్. సో 2 అయినాయి సక్సెస్ఫుల్ గా, మూడోది రన్ అవుతుంది. చూసారా, ఇందాక ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 3 ఉంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 6. ఓకే, అలానే ఎంప్లాయ్ కూడా. ఓకే, 6 రికార్డ్స్. అలానే సేల్స్ కూడా. ఓకే, ఇది ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఓకే, 6 రికార్డ్స్. ఈవెన్ మీరు ఫైల్ చూసుకుంటే మనకి 2 పార్కెట్ ఫైల్స్ వస్తాయి, అలానే లాగ్ ఫైల్స్ 3 వస్తాయి, జేసన్ ఫైల్స్. ఓకే, సో ఇదంతా మీకు తెలిసిందే, నేను కొత్తగా చెప్పేది ఏం కాదనమాట. ఇలా రకరకాల సినారియోస్ ఉంటాయి అనమాట. నువ్వు వాటిని ఎలా అర్థం చేసుకొని మనం టెక్నికల్గా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. డిఫరెంట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, కొంచెం అర్థం చేసుకొని ట్రై చేస్తే ఈజీగా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాచ్ నెక్స్ట్ డే. బాయ్.